పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. నర్సరావుపేట ఎంపీ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు సావల్యాపురంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. అభివృద్ధి సంక్షేమం కావాలంటే టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే నర్సరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సాగునీరు రావాలంటే ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. రెండవది ఇంటికి కూడా రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. మహిళలకి ఈ 4 స్కీములు రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. నాలుగవది యువతకి ఉద్యోగం రావాలంటే, చదువుకుని యువత బయట రాష్ట్రాలకు బయట దేశాలకు కాకుండా ఇక్కడే పనిచేయాలి అంటే, మంచి ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం రావాలి. ఇది దయచేసి ప్రతి ఇంటికి కూడా తిరిగి చెప్పాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాం. బీసీలు ఉన్నారు, బీసీలకి 50 సంవత్సరాలకే తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్ పెన్షన్ అయిపోతా ఉంది. రెండవది ఏదైతే కొద్దిగా రాజకీయంగా ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా సర్పంచులుగా పోటీ చేద్దాం అనుకుంటారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇదివరకు 34 ఉండేది, ఇప్పుడు 24 వచ్చింది. దాన్ని మళ్ళీ 34 తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం అని తెలియజేస్తా ఉన్నాం. చివరిగా బీసీలకు సంబంధించి రక్షణ చట్టం కూడా తీసుకురాబోతా ఉన్నాం. ఎస్సీలకు ఎలా అయితే ఉందో బీసీలు కూడా తీసుకురాబోతా ఉన్నారు. ఎటువంటి ఎవరు కూడా ఏ అగ్రకులాలు కూడా వారి మీద ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా ఉంటారు అని చెప్పి తీసుకురాబోతున్నాం. బొల్లా బ్రహ్మనాయుడు 5 సంవత్సరాలు బ్రిడ్జి కాదు కదా, చిన్న కలవటి కట్టడం చేత కానీ అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. అవినీతి దోపిడీ ఒక్కడే తెలుసు, అభివృద్ధి తెలియనటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు. మీ అందరికీ బ్రిడ్జి, వార్డు మీద బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి శ్మశానాలకి పొలాలకు వెళ్ళడానికి బ్రహ్మాండంగా ఉపయోగకరంగా చేస్తానని చెప్పేసి మీ అందరికీ నేను మాటిస్తూ, పొలాలు కొట్టిన బ్రహ్మనాయుడికి మీసాలు చెప్పిన బొల్లా బ్రహ్మనాయుడిని 40,000తో చిత్తుగా ఓడించి పరాభవం తప్పదని సందర్భంగా